Welcome to Abhyas Academy YouTube channel exclusively for APPSC Group 2 Prelims cum Mains aspirants. Today we are discussing about one question, that is 2 into 4 into 6 into 8 into 10 into 12 into 14 into 16 into 18. We get 18579 XYZ 0. అయితే XYZ వాల్యూ ఎంత? ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసినట్టుకి చాలా టైం తీసుకుంటుంది. దానికోసం సింపుల్గా మనకు తెలిసినటువంటి డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈ 18లో 2 into 9 అంటే 9 డివిజిబిలిటీ రూల్ ఉన్నదనమాట. 2 into 9 కాబట్టి 18ని 2 into 9, సో 9 డివిజిబిలిటీ రూల్ అవుతుంది. ఈ 9 డివిజిబిలిటీ రూల్ని ఇక్కడ అప్లై చేయాలి, ఎందుకంటే దీని అంతర్ ప్రోడక్ట్ ఇదే కాబట్టి దీనికి కూడా 9 డివిజిబిలిటీ రూల్ వర్కౌట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు చేస్తాం ఏంటంటే 18579 XYZ0 ఇది యాడ్ చేస్తాం. 189 5 14 21 9 plus 9 30 plus 0 30 plus వేరియబుల్స్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇవి యాడ్ చేస్తే మనకి 9 చేత డివిజిబుల్ అవ్వాలి. అయితే ఇక్కడ త్రూ ఆప్షన్స్ చేద్దాం. ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే 30 ప్లస్ 12 బై 9. 30 ప్లస్ 12 మీన్స్ 42 డివిజిబుల్ బై 9. ఇట్స్ నాట్ పాసిబుల్. To substitute the same as, it means 30 plus 13, that is equals to 43. 43 is not divisible by 9. Same as 14. 30 plus 14 44. 44 by 9 is not divisible by 9. 30 plus 15, it means 45. 45 by 9 it is divisible. 5 9s. So the x plus y plus z value is how much? Which value substitute on the x plus y plus z? 15. So the sum of the x plus y plus z is equal to 15. Our answer goes to 15. And the fourth option is there. Thank you watching this video.